అబ్బా! మార్పంటే గిట్లుండాల సూడురి. మా కాలనీల వైన్స్‌లు వద్దంటే వద్దు అని పెద్ద ఉద్యమమే చేస్తుర్రు. హస్తినాపురం డివిజన్ నుండే శ్రీరమణ కాలనీ అమ్మలక్కలు. అసలు కాలనీల వైన్స్‌లు, బార్లు పెట్టుడేంది అని దుమ్ము దులిపి దూడకేసిర్రు. ఈడ గాదు ఆడ గాదు డైరెక్ట్ వైన్స్ ముంగటనే నిలబడి ఆందోళన చేసిర్రు. ఇండ్ల నడుమ జనాలు రద్దీగుండే ఏరియాల వైన్స్ లేంది అని ఆఫీసర్లను క్వశ్చనింగ్ చేసిర్రు. పబ్లిక్ ఉండే ఏరియాలకు వైన్స్‌లను తీసుకొస్తే అసలు ఆడోళ్ళకి భద్రత ఉంటదా? వాళ్ళు బయట సేఫ్‌గా తిరిగే ఛాన్స్ ఉంటదా? రాత్రిపూట కాదు పొద్దున పూటనే ఆడోళ్ళు ఒంటరిగా తిరగకుండా అయిపోతుంది. ఇట్లా అడ్డగోలుగా వైన్స్‌లు పెడితే ఎట్లా అని గట్టిగానే అరుచుకున్నారు. ఈ పక్కలనే 4 స్కూళ్ళు ఉన్నాయా? ఆ పక్కలనే గుళ్ళు ఉన్నాయా? చిన్న పోరగాళ్ళు స్కూల్కి పోతుంటారు, అమ్మాయిలు కాలేజీలకు పోతుంటారు. వైన్స్ల ముంగటికి వెళ్ళి వాళ్ళు ఎట్లా పోవాలి, ఎట్లా రావాలి అని ప్రశ్నించారు. ఇళ్లకు వైన్స్లను తీసుకొచ్చి రేపు పొద్దున ఏదైనా జరగాలని జరిగితే చర్యలు తీసుకుంటాము, న్యాయం చేస్తామని ప్రకటనలు ఇచ్చుడు కాదు. శ్రీరమణ కాలనీకి వెళ్ళి ఎమ్మటే వైన్స్లను తీసుకుపోయి ఏదైనా ఖాళీ జాగాలు పెట్టుకోవాలని డిమాండ్ చేసిరు. ఈ సమస్యలు నలుగురికి తెలవాలని కాలనీ అంతా ర్యాలీ తీసిరు. ఆప్కారాలు, ఆఫీసర్లు వాళ్ళ సమస్యను అర్థం చేసుకుని వైన్స్లను తీసేస్తేనే మంచిగుంటదని, లేకపోతే దినామొచ్చి వైన్స్ల ముంగట్నే ధర్నా కూసుంటామని రిక్వెస్ట్ తో కూడా హెచ్చరిక చేసిరు. ఈ వైన్స్ వెనకాల ఎవరున్నా వాళ్ళు ఎంత పెద్ద మోతవరైనా ఊకునేది వెనక పోయేది లేనే లేదని కరాఖండిగా చెప్పేసిరు. ఇగో ఇది చైతన్యం అంటే, ఇట్లుండాలి జనాలంటే. అంత కలిసికట్టుగా ఒక్కటే ఎట్లా ఆందోళన చేస్తురో చూసైనా వైన్స్లు పెట్టినోళ్ళు అందులోకి జ్వరపడేటోళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి. ఎప్పుడు వైన్స్ తెరుస్తారా, ఎప్పుడు ఏవో 90 వేసి అవతల పడదామా అని ఆలోచించేటోళ్లకు వైన్స్ ఇళ్ళ నడుముందా, ఈ స్కూల్ కాడుందా అనేది ఏది తెలియదు. కానీ ఇల్లు సంసారం మీద బాధ్యత ఉన్నోళ్లకు, సమాజం మీద అవగాహన ఉన్నోళ్లకు ఇగో ఇసొంటి పట్టింపు ఉంటాయి. ఓ ఆబ్కారీ సార్లు జరెడ్డి దిక్కు చూడరి, సమస్య ఏదో మీకే సమజ్ అవుతుంది.